మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. భారీ అంచనాలతో రిలీజ్ అయిన మల్టీ స్టారర్ మూవీ భైరవం అయితే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు థియేటర్లో మొదటి షో ప్రదర్శింపబడింది. ఇది మల్టీ స్టార్ కావడంతో దీనిపై అంచనాలు కూడా చాలా భారీగా ఉన్నాయి. ఇప్పుడే మొదటి షో అయ్యి ప్రేక్షకులు బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంబ్యాక్ ఫిల్ము తొక్క తీసేది నాకైతే మనది తప్పించి ఇంకెవరికి కనిపించలేదు. సినిమాలో సినిమా కూడా పర్లేదు, అంత బోర్ కొట్టే ఫిలిం అయితే కాదు, చూడొచ్చు ఒకసారి పక్కగా. అంటే స్టోరీ లైన్ ఎలా ఉంటుంది అసలు? గుడి గురించేనా నా సినిమా అంతా, మాన్యం గురించి, గుడి సన్నివేశం గుడి గురించి సినిమా గురించి సినిమా అంతా జరుగుతుంది. వాళ్ళ ముగ్గురు దీంట్లో వాళ్ళ పాత్రలు ఏంటి? ముగ్గురు దానికి మామూలు పాత్రలే ఉంది. ఒకడేమంటే గజపతి రాజు, వరదరాజు అని ఒక ఊరి పెద్దగా, కానీ చాలా బాగుంది సినిమా అయితే. బ్రదర్ సినిమాలో బాగుందన్న, చాలా బాగుంది. అంటే మల్టీ స్టారర్ కదా, ఛానల్ తర్వాత వచ్చింది మల్టీ స్టార్. బాగుంది. ముగ్గురికి ఎలాంటి అంటే సమన్వయంగా ఉంటుంది ఆ సినిమా? ముగ్గురు క్యారెక్టర్లు బాగున్నాయి. ముగ్గురు క్యారెక్టర్ బాగా చేశాడు. బెల్లంకొండ క్యారెక్టర్ ఏంటి అసలు? బెల్లంకొండ చాలా బాగా చేశాడు, చాలా అంటే చాలా బాగా చేశాడు. సినిమా పర్లేదు. రోహిత్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? రోహిత్ బాగుంది, సస్పెన్స్ చెప్పకూడదు. మరి మనోజ్ క్యారెక్టర్ కూడా బాగుందన్న, అది చూస్తేనే చెప్పగలం, ఎలా చెప్పలేం. సినిమాలో కామెడీ ఉందా బ్రదర్? అంతగా లేదన్న, అంటే అంతగా లేదు. ఫ్యామిలీ పరంగా చూడచ్చు, కాలిపై చూడచ్చు, ఒకసారి చూడచ్చు. సూపర్ ఉంది. నారా రోహిత్ గారి యాక్టింగ్ బాగుంది. నెక్స్ట్ మంచు మనోజ్ యాక్టింగ్ బాగుంది. బెల్లంకొండ సురేష్ సూపర్ యాక్ట్ చేశాడు. అంటే మామూలుగా ఇది పాత అంటే ముగ్గురు మల్టీ స్టార్ గుడిమాన్యం గురించి సినిమా అంటున్నారు. పాత సినిమా పద్ధతిలో ఉంటుందా? కొత్త టెక్నాలజీ వాడారా? కొత్త టెక్నాలజీ లేదు, కొన్ని మిక్సింగ్ ఉన్నా కూడా సినిమా అయితే సూపర్గా ఉంది. సూపర్ అన్న, ఫైట్లు మాత్రం సూపర్. నాకు యాక్టింగ్ ఏంటి నచ్చలే, కానీ ఫైట్లు ఒకటి నచ్చాయి అంతే. బాగుంది. అంటే సినిమాలో ఏది మెయిన్ రోల్? ఎవరిది మెయిన్ రోల్? 3 మెంబర్స్. 3 మెంబర్స్ మెయిన్ రోల్. అంటే 3 మెంబర్స్ ఏంటి రిలేషన్సా? రిలేషన్స్ అంటే అన్నదమ్ములు ముగ్గురికి తగులు అవుతా లాస్ట్ లో. ఓకే అది స్టోరీ. ఫైట్లు అయితే సూపర్ అని. మొత్తం సాంగ్స్, స్టోరీ లైన్ దేనికోసం అసలు? స్టోరీ అదే 3 మెంబర్స్ కి లాస్ట్ లోనే మొత్తం కలిపి ఫైట్, అదే లాస్ట్ లోనే కొద్దిగా ఆస్తి కూడా అవుతా లాస్ట్. సినిమా బాగుంది అన్న, బాగుంది. అంటే ఎలా ఉంటుంది? ఏ రకమైన ఫ్యాక్షన్ చూడొచ్చు సినిమా? పర్లేదు, అందరూ చూడొచ్చు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి. యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుందా లేకపోతే స్టోరీ లైన్ ఎక్కువ ఉంటుంది సినిమా? యాక్షన్లో ఉంటాయి, స్టోరీ కూడా ఉంటుంది. సాంగ్స్ అన్నారు, ముగ్గురికి సాంగ్స్ ఇచ్చారా? ముగ్గురు హీరో మల్టీ హీరోలు ముగ్గురికి సాంగ్స్ ఉన్నాయి సినిమాలో. సాంగ్స్ కాదన్న, బ్యాక్గ్రౌండ్ అంటే సూపర్ ఉందన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అయితే వెళ్ళొచ్చు. స్టోరీలో డైరెక్టర్ కొంచెం మిస్ అయిపోయాడు ఒక టాపిక్. ఆ టాపిక్ కానీ అది అలా పెట్టుంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అవును. ఏంటి మర్చిపోయి నీ దృష్టిలో? ఆ టాపిక్ అయితే లాస్ట్ వరకు కూడా ఫ్రెండ్షిప్ కలిసి ఉండి లాస్ట్లో ఒక ఎవరైతే ఆ ముగ్గురు ఆ గుడుల్ని కాపాడడానికి ముగ్గురు కలిసి ఉంటే బాగుండు, కానీ ఆ మధ్యలో స్టిచ్ మాత్రం బాగుంది. సినిమా ఎలా ఉంది సార్? సినిమా ఎలా ఉంది బ్రదర్? సూపర్ ఉంది మూవీ. అంటే సినిమా పరంగా అంటే ఇప్పుడు మల్టీ స్టారర్ దాంట్లో ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఏదో గుడిమాన్యం గురించి ముగ్గురు స్నేహితులు విడిపోతారన్నారు. అసలు స్టోరీ లైన్ ఏంటి? అసలు స్టోరీ లైన్ అదేనా? స్టోరీ లైన్ అదే, కానీ థియేటర్కి వెళ్ళి చూస్తేనే మంచి ఫీల్ ఉంటుంది మూవీ. సినిమా పరంగా ఎటువంటి రకమైన ప్రేక్షకులు చూడొచ్చు? ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఇది ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ. హీరోలు ఉన్నారు, ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు అంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు మ్యూజిక్ లవర్స్ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి పాటలు ఉన్నాయి? అంటే ముగ్గురికి సమన్వయం చేశారు సినిమాలో. ముగ్గురికి న్యాయం చేశారు, చాలా బాగుంది సినిమా. కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది సినిమాలో? కామెడీ టైమింగ్ మొత్తం యాక్షన్. ఎలా ఉంది ఈ సినిమా? చాలా బాగుందన్న. అండ్ ముగ్గురిని సమానంగా చూపించారు. అవన్నీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చూడలేదు. సినిమాలో అన్ని పార్ట్స్ బాగున్నాయి. వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ, మాస్ యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఎవ్రీథింగ్ అన్ని సినిమా చాలా బాగుందన్న. ముగ్గురు మల్టీ హీరోలు ఒకరి నుంచి ఒకరు అంటే గతంలో మంచి సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా వాళ్ళకి మళ్ళీ మంచి లైఫ్ ఇస్తుందా? ముగ్గురికి కంబ్యాక్ ఇస్తుంది అన్న. ముగ్గురికి ఈ మధ్య లాంగ్ హిట్స్ ఎవరికి లేకపోవడం వల్ల కంబ్యాక్ మూవీ అయితే అవుతుంది. అంతా చాలా బాగుందన్న ముగ్గురికి. ఏదైతే డైరెక్షన్ పరంగా ఎలా ఉంటుంది? డైరెక్షన్ పరంగా చాలా బాగుంది. మాస్ యాక్షన్ సీక్వెన్స్ ఫైట్స్ ఎవ్రీథింగ్ ఆల్ అని ఎవ్రీథింగ్ అనుకుంటున్నాను. థియేటర్కి వచ్చే ప్రేక్షకుడికి సినిమా సమన్వయం చేస్తుందా? థియేటర్కి వచ్చే ప్రేక్షకులకు బోరు కొట్టకుండా 3 hours మనం కూర్చొని ఎంటర్టైన్మెంట్గా చూసుకొచ్చాను. ఎటువంటి రకమైన ప్రేక్షకులు చూడొచ్చు? ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడొచ్చు అన్న. మాస్ ఆడియన్స్కి బాగుంటుంది. ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ ఆల్వేస్ గుడ్ అని. ఇది ఏదైతే భైరవం సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి ఇది. ఫ్యామిలీ డ్రామా బాగుంది, అలాగే యాక్షన్ సీక్వెన్స్ అయితే మాత్రం ఫుల్ లెంత్ సినిమాలో ఉంటాయి. ఏదైతే ముగ్గురు ఫ్రెండ్స్ గుడిమాన్యం కోసం అయితే మాత్రం వాళ్ళు
గొడవలు పడి విడిపోవడం చాలా బాధాకరంగా ఉంది. కానీ ఈ సినిమా ఓవరాల్గా అయితే మాత్రం మంచి హిట్గా నిలుస్తుందని ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రాజేష్తో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.